మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు గల దేవ, ఈ దినము నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి దయ చూపి కృప చూపి నీ రెక్కల చాటును భద్రపరిచి మరొక దినమును మాకిచ్చి నువ్వు ఏర్పాటు చేసినటువంటి దినము, నీవు ప్రేరేపించిన ఆయన తండ్రి ఆమోద ముద్ర వేసి మమ్మల్ని నడిపించినటువంటి దినము. నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదు నాయన తండ్రి. మీరు ఆజ్ఞాపించి ఆమోద ముద్ర వేశారు. మా ప్రయాణం విశాఖపట్నం నుంచి నాయన ఇదిగో ఈ అడవ ప్రాంతాలకు నాయన తండ్రి తీసుకుని వచ్చి ఉన్నారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ప్రాంతాల్లో మేము పరిచర్య చేయటానికి ఇక్కడ ఉన్నటువంటి మనుషులలో చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోకి నడిపించడానికి, నీ సత్య సువార్తను ప్రకటించడానికి వచ్చి ఉన్నామయ్యా తండ్రి. ఏ కీడు తగలకుండా నాయన తండ్రి నీ కల్వరి రక్తాన్ని ప్రోక్షేపిస్తున్నాం తండ్రి. మాకంటే ముందుగా మీ సన్నిధిని ఇక్కడ ఉంచున్నారని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. అయ్యా నీ ఆత్మను దిగిరండి ప్రభా తండ్రి. నీ ఆత్మను కుమ్మరించండి. ఈ ప్రాంతంలో ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో, అస్వస్థతలతో ఉన్నారో, మరణపడకల మీద ఉన్నారో ప్రభా, ఎవరు ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా తండ్రి, వ్యసనాలతో బాధపడుతున్నారో తండ్రి, సత్యము తెలియక చీకటి బ్రతుకులో బురదగుంట్లో పడిపోయినారో ప్రభా, వారందరికీ నాయన నీ సత్య సువార్తను ప్రకటించుటగా అయా తండ్రి నీ వారి హృదయాలను తెరవండి నాయన తండ్రి. చెప్పుట నీ పని, ఆకర్షించి రప్పించుట నా పని అన్నారు ప్రభా తండ్రి. ఆ కార్యములు మీరు జరిగించండి ప్రభా తండ్రి. నాయన విత్తనం వేయవరం మేము దాన్ని వృద్ధి పొందించే వాడువు మీరే ప్రభా తండ్రి. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా నీ గొప్ప మహిమకై ఈ సువార్త కార్యక్రమం జరిగించి నీవు లోకరక్షకుడు అని, నీవే సత్య జీవ మార్గం అని, మేము ఎక్కడి నుండి వచ్చామో మరలా తిరిగి అక్కడికి చేరాలని, ఆ తండ్రి యొద్దకు మేమందరము చేరుకోవాలని ఆశపడి నాయన నా సహోదరులు, అయ్యా నా తల్లిదండ్రులు వంటి వారు, నా చిన్న చంటి బిడ్డల వంటి వారు ఇక్కడ ఉన్నారు. వారందరికీ నీ సత్య సువార్తను ప్రకటించడానికి మేము ఎంతో ప్రయాసపడి నీవిచ్చిన మాట బట్టి, అయ్యా నీవిచ్చిన పనిని నమ్మకంగా చేయడానికి ఇక్కడికి వచ్చున్నాం ప్రభా. నువ్వు మమ్మల్ని అందరినీ దీవించమని, బలపరచమని, నీ ఆత్మను కుమ్మరించి, నీ శక్తి, నీ దీవెన, నీ ఆశీర్వాదములు కుమ్మరించి ఇక్కడున్న ప్రజలతో మీరు మాట్లాడి వారికి మీ వెలుగులోకి నడిపించమని, మీ కృప చూపి ఈ గ్రామాన్ని అంతటినీ కూడా ప్రభా నీ రాకడలో ఎత్తబడడానికి నీ కృప చూపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు అడిగి వేడుకొని పొందుకొని కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం తండ్రి. ఆమేన్.